శ్రీలంకతో గాలి వేదికగా ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్లో భారత జట్టును నడిపించనున్న యువ స్టార్ శుభ్మన్ గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో సరికొత్త రికార్డులకు చేరువయ్యాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న గిల్ ఈ సిరీస్లో మరో 157 పరుగులు సాధిస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారతీయ బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు 40 మ్యాచ్లలోని 73 ఇన్నింగ్స్లలో 43.07 సగటుతో 2843 పరుగులు చేసిన గిల్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా, ఈ జాబితాలో రిషబ్ పంత్ 2వ స్థానంలో, రోహిత్ శర్మ 3వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 6651 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గాను గిల్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. ప్రస్తుత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత కెప్టెన్ గా 8 మ్యాచ్లలో 950 పరుగులు చేసిన గిల్ శ్రీలంకపై మరో 50 పరుగులు చేస్తే ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ కెప్టెన్ గా నిలుస్తాడు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్ గా ఈ మైలురాయిని అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్ గా ఒకే డబ్ల్యూటీసీ సైకిల్లో 1000 పైచిలుకు పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అజింక్య రహానే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మాత్రమే ఉండగా, శ్రీలంక సిరీస్ లో ఆ ఒక్క 50వ పరుగుల మార్కును దాటితే ఈ ఫీట్ సాధించిన 4వ భారతీయ బ్యాటర్గా గిల్ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకోనున్నాడు.